అందరికీ నమస్కారం. మన జీవితంలో కొన్ని సందర్భాలు చాలా ముఖ్యమైనవి కదా. 10వ తరగతి పరీక్షలు అలాంటి ఒక కీలకమైన ఘట్టం. ఈ టైంలో కొంచెం టెన్షన్, ఒత్తిడి రావడం చాలా సహజం. అయితే ఈ ప్రయాణంలో మీరు ఒంటరి కాదు. ఈ ఒత్తిడిని ఎలా దాటాలి, మన లక్ష్యం వైపు ఎలా అడుగు వెయ్యాలో మనమిప్పుడు వివరంగా మాట్లాడుకుందాం. అవునండి, ఇది నిజంగానే మన లైఫ్లో మనం ఎదుర్కొనే మొట్టమొదటి పెద్ద మెట్టు. ఈ మాట వినగానే అబ్బో, ఇదేదో పెద్ద భారంలా అనిపించొచ్చు కదా. కాని ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఎంత పెద్ద ప్రయాణమైనా సరే ఒక చిన్న అడుగుతోనే మొదలవుతుంది. ఈ మెట్టును ఒక సవాలుగా కాకుండా ఒక అవకాశంగా ఎలా చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒత్తిడి రావడం చాలా కామనండి, ఎవరికైనా వస్తుంది. కానీ దానికి మనం లొంగిపోకూడదు. అసలు పాయింట్ ఏంటంటే, ఆ స్ట్రెస్నే మన సక్సెస్కి ఒక ఫ్యూయల్లాగా మార్చేసుకోవాలి. ఈ ఆలోచనే మిమ్మల్ని ముందుకు నడిపించే మొదటి అడుగు. చూడండి, అస్సలు సమస్య పరీక్షలు కాదు, వాటిని మనం ఎలా చూస్తున్నామన్నదే అసలు సమస్య. భయపడితే ఏమవుతుంది, మనకు బాగా తెలిసినవి కూడా మర్చిపోతాం. అదే ధైర్యంగా ఉన్నామనుకోండి, మనలోని బెస్ట్ బయటకొస్తుంది. అందుకే మన దృక్పథాన్ని మార్చుకోవడం చాలా ముఖ్యం. ఈ రెండు వాక్యాల మధ్య చాలా చిన్న తేడా ఉన్నట్లనిపించొచ్చు, కాని మీ ఆలోచనా విధానాన్ని ఇది కంప్లీట్గా మార్చేస్తుంది. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి వస్తున్న పరీక్ష కాదు, అస్సలు కాదు. ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టాన్ని, నేర్చుకున్న ధైర్యాన్ని అందరికి చూపించడానికి వచ్చిన ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ 3 విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. మొదటిది, ఇది మీరేదో యుద్ధానికి వెళ్లడం లేదు. ఇది ఒక అవకాశం, మీ టాలెంట్ చూపించడానికి వచ్చిన ఒక ప్లాట్ఫామ్. రెండవది, దీన్ని భారంగా ఫీలవ్వకండి. ఇది ఒక బాధ్యత, మీ ఫ్యూచర్ కోసం మీరు తీసుకుంటున్న ఒక రెస్పాన్సిబిలిటీ. ఇక మూడోది, చాలా ముఖ్యమైనది, ఏకాగ్రత. అదే మీ పవర్ఫుల్ వెపన్. దీనికోసం జస్ట్ కొన్ని రోజులు ఫోన్లకి, సోషల్ మీడియాకి కొంచెం దూరంగా ఉండండి. చాలా హెల్ప్ అవుతుంది. మనం ఎప్పుడూ రిజల్ట్ ఏమవుతుందో అని టెన్షన్ పడుతూ ఉంటాం. దానికన్నా మీరు చేస్తున్న ప్రయత్నం మీద ఫోకస్ పెట్టండి. ప్రతిరోజు మీరు పడే కష్టం, నేర్చుకునే ప్రతి చిన్న విషయం, అదే అసలైన సక్సెస్. గమ్యం కంటే ఆ ప్రయాణమే మనకు చాలా విషయాలు నేర్పిస్తుంది కదా. సరే, ఇప్పటిదాకా మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు రియల్గా సక్సెస్ అవ్వడానికి మనం పాటించాల్సిన కొన్ని సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ సూత్రాల గురించి తెలుసుకుందాం. అవే ఈ 3: ప్రణాళిక, ఆరోగ్యం, ఇంకా ఆత్మవిశ్వాసం. ఒక బిల్డింగ్కి ఫౌండేషన్ ఎంత ముఖ్యమో మీ సక్సెస్కి ఈ 3 అంతే ముఖ్యం. వీటిలో ఏ ఒక్కటి వీకైనా మన ప్రయాణం కొంచెం కష్టమవుతుంది. సో ఒక్కొక్కదాని గురించి ఇప్పుడు వివరంగా చూసేద్దాం. మొదటది ప్లానింగ్. గంటల తరబడి గుడ్డిగా చదవడం కంటే ఒక పక్కా ప్లాన్తో చదవడం చాలా ముఖ్యం. మీకు ఏ సబ్జెక్టులు కొంచెం టఫ్గా అనిపిస్తున్నాయో వాటికి కొంచెం ఎక్స్ట్రా టైం ఇవ్వండి. టైంని కరెక్ట్గా మేనేజ్ చేసుకున్నారంటే సగం పని అయిపోయినట్టే. ఇక రెండోది హెల్త్. చాలామంది చేసే పొరపాటు ఇదే. రాత్రంతా మేల్కుని చదివేస్తుంటారు, కానీ దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. మన బ్రెయిన్ షార్ప్గా పనిచేయాలంటే బాడీ దానికి సపోర్ట్ చెయ్యాలి. సో మంచి రెస్ట్, హెల్దీ ఫుడ్ చాలా అవసరం. కనీసం 7-8 గంటల నిద్ర అస్సలు మిస్ అవ్వద్దు. ఇక మూడోది, అన్నింటికన్నా పవర్ఫుల్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మిమ్మల్ని మీరు నమ్మాలి, అంతే. ప్రతిరోజు ఉదయం లేవగానే ఒకసారి అద్దంలో చూసుకొని నేను చేయగలను, నేను సాధించగలను అని గట్టిగా చెప్పుకోండి. ఈ ఒక్క మాట మీలో ఎంత ఎనర్జీ నింపుతుందో మీరే చూస్తారు. ఇప్పుడు మీరు పడుతున్న ఈ కష్టం, దీని వెనుక ఎంత మంచి రివార్డ్స్ ఉన్నాయో ఒక్కసారి ఊహించుకోండి. ఈ కష్టం కొన్ని రోజులే, కాని దానివల్ల వచ్చే సంతోషం లైఫ్ లాంగ్ ఉంటుంది. మీ విజయం, అది మీ తల్లిదండ్రుల కళ్లల్లో మీరు చూసే ఆనందం, దానికన్నా గొప్ప బహుమతి ఇంకేముంటుంది చెప్పండి. మీ మీద మీకే ఒక రెస్పెక్ట్ పెరుగుతుంది. ఈ రోజులు మీరు పడుతున్న ఈ శ్రమ కొన్ని సంవత్సరాల తర్వాత గుర్తు చేసుకుంటే ఒక స్వీట్ మెమరీగా మిగిలిపోతుంది. సరే, ఇక చివరిగా, గడిచిపోయిన దాని గురించి ఆలోచించటం, జరగబోయేదాని గురించి టెన్షన్ పడటం ఆపేసి, ఇప్పుడు ఈ క్షణం మనం వెయ్యాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటో డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు మీ ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. 1, భయానికి లొంగిపోయి అక్కడే ఆగిపోవడం. 2, ధైర్యం తెచ్చుకుని ముందడుగు వేయడం. చాయిస్ మీదే.
సో భయపడకండి, ధైర్యంగా ముందడుగు వెయ్యండి. మీరు పడ్డ కష్టానికే ఫలితం రాకుండా ఉండదు. మీ అందరి ప్రయత్నం సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్.